ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. హృదయము దూరంగా ఉన్నది. దేవుడు మనుషుల పైరూపాన్ని లెక్క పెట్టాడు, హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు. మనుషులు పైరూపాన్ని, మనుషులను మెప్పించడానికి వేషాన్ని, రూపాన్ని, పెదవుల మీదకెళ్ళి తీయటి మాటలను రకరకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు మనుషులను మెప్పించడానికి. కానీ దేవునిని అలా మెప్పించలేదు. దేవుడు చెప్తున్నాడు, హృదయం నాకు దూరంగా ఉన్నది. దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. సామెత 4వ అధ్యాయంలో, నా కుమారుడు నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడు మన దగ్గర నుండి? హృదయాన్ని కోరుతున్నాడు. ఈ హృదయంలో ఆయనకు స్థలాన్ని, చోటు అడుగుతున్నాడు. అందుకనే పౌలు రాస్తాడు, ప్రభువును మీ హృదయములలో ప్రతిష్ఠించుకోండి. దేవుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి, రారాజుగా ప్రతిష్ఠించుకోవాలి. నీ హృదయం నాకు కావాలంటున్నాడు ప్రభు. ఆ హృదయంలో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతుంది. మీ దేహమే నా ఆలయం అని ప్రభు చెప్పలేదా?